ఇప్పుడు నెక్స్ట్ వంట ఏం చేయబోతున్నారో శశిధర్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, నెక్స్ట్ ఐటమ్ ఏంటి? చికెన్ షేర్వా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్, గసగసాలు, కొబ్బరి, పల్లీల పేస్ట్. ఇది కర్డ్, సాల్ట్, గరం మసాలా, కారం, ధనియాల పొడి ప్లస్ చికెన్. వంట స్టార్ట్ చేద్దామండి? యా, డెఫినెట్గా. ఏమండి వెలిగిస్తున్నారా? వంట కూడా మీరే చేసేయండి. అయ్యో, మీరు చేయండి. నేను చేయనండి, ఏది చేయను. జస్ట్ టేస్ట్ చేయండి అంతే. ఓకే, నేను వండుతాను. ఓకే. కడాయి పెట్టమంటారా? యా, అది పెట్టొచ్చు. కొంచెం కాసేపు అలా కడాయి వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్ మొత్తం 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే. తెలుసు కదా, ఆయిల్ ఎక్కువ పడితే ఏమవుతుంది? ఫ్యాట్ అయిపోతాం. యా, మీలాగా. జోకేసావా? లేదు. ఓకే. తర్వాత ఈ హోల్ గరం మసాలా దీంట్లో వేసుకొని ఓకే ఫ్రై చేయాలి. ఓకే ఓకే. నేను తినడం వరకే చేసేది మొత్తం నేను. ఓకే. తర్వాత వెంటనే దీంట్లో మిర్చి దీంట్లో వేసుకొని ఫ్రై చేయాలి. ఓకే. అలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఈ పేస్ట్ కూడా వెంటనే దీంట్లో వేసేయాలి. ఆనియన్ పేస్ట్ కూడా వేసేయాలి. బాగా వేగించుకోవాలి కదా? యా, కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మిమ్మల్ని అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, మీరు గ్యాపే ఇవ్వట్లేదు. సరే, అడుక్కోండి. మీరు ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఏంటండి? అరేంజ్డ్ మ్యారేజే. ఎంగేజ్మెంట్ తర్వాత లవ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. ఫ్రై అయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ వేసుకొని కొంచెం దీనిలో ఫ్రై చేయాలి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అడిగాను మొత్తం అడిగాను, చెప్పేస్తా. మీ నేటివ్ ప్లేస్ ఏదండి? మా నేటివ్ ప్లేస్ వైజాగ్ అండి. ఓకే. హైదరాబాద్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? హైదరాబాద్కి వచ్చి ఒక 8.5 years అయింది. వచ్చిన కొత్తలో నేను జాబ్ చేసేవాడిని. ఏం జాబ్ చేసేవాళ్ళు? నేను చేసింది ఎంటీ అండి, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనమాట. ఓకే. ఆ జాబ్ ఒక 3-4 months చేసి సరిగ్గా నాకు నచ్చకపోతే ఎందుకో ఫిలిం లైన్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ముందు నుంచి. తర్వాత మనం ఈ టమాటా పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ టైం మీరు కెమెరా ముందు యాక్ట్ చేయడానికి ఫీల్ ఏమనిపించలేదా? స్టార్టింగ్ అంటే కొంచెం అందరి ముందు చేయాలంటే కొంచెం భయమే కదండి. ఇంతవరకు బాగానే చేశాను, అందరూ అదే మాట చెప్తున్నారు. చూద్దాం. తర్వాత ఈ పేస్ట్ ఉంది కానీ ఈ పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఇది ఏం పేస్ట్ అన్నారు మీరు? ఇది గసగసాలు, మన పల్లి, కొబ్బరి, ఓకే, 3 కలిపిన పేస్ట్. ఇది దీంట్లో వేసేసి కొంచెం పేస్ట్ అయిన తర్వాత కాసేపు అలా ఫ్రై చేసుకొని తర్వాత. ఏం చదివారండి మీరు? నేనండి జీవితానండి, కాదండి, నేను చేసిన గ్రాడ్యుయేషన్ అండి. ఓకే. తర్వాత కొంచెం ఆయిల్ పెట్టుకొని ఓకే చికెన్ దీంట్లో వేసేసి చికెన్ పీసెస్ అందులో వేసేయాలా? యా, వేసేసి కొంచెం కలుపుకోవాలి. కలిపిన తర్వాత అలాగా పెరుగు కూడా వేయాలా? మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? వెజ్ ఐటమ్స్ బాగా తింటారా లేకపోతే నాన్ వెజ్? నేను సోమవారం పూట నాన్ వెజ్ బాగా తింటానండి, సండే పూట ఓన్లీ వెజిటేరియన్ తింటానండి. ఓకే. ఒక నియర్లీ ఒక 3-4-5 minutes పైన మూత పెడితే చికెన్ బాగా ఉడికి మొక్కకి బాగా అంటుకుంటుంది అన్నమాట. చికెన్ ఉడకడానికి టైం పడుతుంది కదా? ఓకే. ఈ లోపల మా కోసం ఒక జోక్ చెప్పండి. జోకా? నేనా? నేను జోక్ చెప్తే ఈ ఉడుకుతున్న చికెన్ బయటకు వచ్చేస్తుంది. అవునా? అయినా పర్లేదు, చెప్పండి. సరే. మా పనమ్మ ఇంట్లో పని సరిగ్గా చేయట్లేదని మా ఆవిడ పని నుంచి తీసేసింది. పాపం చాలా బాధపడి మా పనమ్మ, అమ్మ ఇంకే తప్పు చేయనమ్మా, నన్ను మళ్ళీ పనులు పెట్టుకున్నామని అడిగింది. మా ఆవిడ వెంటనే, సరే నువ్వు నాకన్నా ఏదో నాకు పని బాగా చేయగలిగితే నేను మళ్ళీ పనులు పెట్టుకుంటానని చెప్పింది. సరే అమ్మా, అయితే నేను మీకంటే వంట బాగా చేస్తానని చెప్పింది. మా ఆవిడ వెంటనే కోపంతో, ఈ విషయం నీకు చెప్పారు, మా ఆయన చెప్పారు అన్నది. లేదమ్మా, మన వీధిలో అడుక్కున్నాడు చెప్పాడమ్మా అంటే మీ ఆవిడ వంట. ఆ మాట గొడవలు అయిపోతాయి. మా ఆవిడ వంటలో స్పెషలిస్ట్. నాకు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఓన్లీ బ్రెడ్ జామే. 3 పూట్ల బ్రెడ్ జామేనా అండి? అందుకే అంత స్లిమ్ ఉన్నానండి. ఓకే. సరే, ఇంకా మనం చికెన్ చూద్దాం. ఇప్పుడు చికెన్ పీసెస్ కూడా ఉడికినట్టు. యా, ఉడుకుతుందండి. దీంట్లో మనం ఇప్పుడు ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే సేమ్ గరం మసాలా, అలాగే సరిపడినంత కారం అన్నమాట. ఎక్కువ వేయకూడదండి, వేస్తే మళ్ళీ ట్రబుల్ మనకి. తర్వాత కొంచెం ఈ ధనియాల పొడి, దీన్ని కూడా టేస్ట్ కోసం వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకొని స్మెల్ వస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం వాటర్ దీంట్లో వేసుకొని, ఇది మాత్రం మీరు చేయొచ్చండి, వాటర్ వేయచ్చు. ఈ ఛాన్స్ మీకు ఇస్తున్నాను. చాలా ఈజీ పని అండి. గ్రేవీలో కావాలి, కొంచెం తిన్గా ఉండాలిగా. అది తిగ్గా ఉంది కాబట్టి కొంచెం చాలు ఆపండి. ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక 3-4-5 minutes వరకు అలా ఉంచి ఇలా బాగా హైలో పెట్టుకొని బాగా ఉడికించాలి దాన్ని.
2-3 మినిట్స్లో మనకి ఇంకా చికెన్ షేర్వా రెడీ అయిపోద్ది. ఓకే. ఎందుకో ఇప్పుడు మీరు ఈ వంటలో మీరు తినడానికి ఆతృత చూపిస్తున్నట్టుంది. లేదండి, చేసింది కదా, ఎప్పుడైనా ప్రయోగం పక్కల మీదే. కొంచెం అలా కొంచెం దగ్గరికి అవ్వాలన్నమాట. ఓకే. దగ్గరికి అయితే కొంచెం తిక్కిగా అవుతుంది కదా, అప్పుడు తినడానికి బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది. ఓకే. రాసియా ఇంచుమించుగా మనకి ఇది టేస్ట్ చేస్తావా? ఇంచుమించుగా అవుతూనే ఉందండి. ఒక 5 అయిపోయింది, నిమిషాలుగా. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత అవ్వాలి కదా. చికెన్ అంటే బాగా ఉడకాలి కదా, చికెన్ టేస్ట్ రావాలి కదా. కాసేపు అలా ఉడికిస్తే మనకి కొంచెం వాటర్ కరెక్ట్ దగ్గరికి కావాలన్నమాట. ఓకే. బాగా ష్రింక్ అయితే బాగుంటుంది. అప్పుడు ఉడికిందా లేదా తెలిసిపోతుంది చూడగా. చూడగానే అర్థమైపోతుంది మనకి. తినాలనిపిస్తుందండి. త్వరగా అయిపోయింది అని ఒక మాట అంటే నేను సర్వింగ్ బౌల్ తో నేను రెడీ. ఒక 2 మినిట్స్ ఆగండి, అయిపోయినట్టు. ఓకే. రాసియా చికెన్ షేర్వా రెడీ అయిపోయిందండి. కుమ్మే. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తాను అయితే. ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. నువ్వు సర్వ్ చేయి, నేను పట్టుకుంటాను. ఓకే. ఇదేనా బాగా చేయడం వచ్చా? వచ్చింది. ఏమండి రాచుకోవద్దండి, మొత్తం దీంట్లో వేసేయండి. కావాలంటే ఇంటి పట్టుకెళ్ళండి. రాశి గారు గార్నిష్ చేద్దాం అండి. పుదీనా, లెమన్ చుట్టూ రెడీ అయిపోయింది కదండి. చికెన్ షేర్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ షేర్వా కావలసిన పదార్థాలు: స్కిన్లెస్ చికెన్, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్, కొబ్బరి గసగసాల పల్లీల పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె, పెరుగు, కారం. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొంచెం నూనె పోసి, నూనె వేడెక్కిన తరువాత హోల్ గరం మసాలా వేసి వేయించాలి. వేగిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్ వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి బాగా కలిపి గసగసాలు, కొబ్బరి, పల్లీల పేస్ట్ వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత చికెన్ ముక్కలు, పెరుగు వేసి కలుపుకొని 5 నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత ఉప్పు, గరం మసాలా పొడి, కారం, ధనియాల పొడి వేసి కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకొని బాగా ఉడికించాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మకాయ ముక్కలు, పుదీనాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, చికెన్ షేర్వా రెడీ.